అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాళ మన వీడియో వచ్చేసి ఒక గార్డెన్ రిలేటెడ్ వీడియో అండి. ఈ మొక్క వచ్చేసి రాధా మనోహర్ మొక్క. ఇది ఒక తీగజాతి మొక్క అండి. దీనిని మనం సరైన విధంగా ట్రైన్ చేసి పెంచాము అంటే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వీటి ఫ్లవర్స్ చూడండి, గుత్తులు గుత్తులుగా పూస్తాయి. ఫ్లవర్ కూడా 3 షేడ్స్లో ఉంటుందండి. చాలా అందంగా ఉంటుంది. ఈ ఫ్లవర్ యొక్క స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ముందుగా అయితే ఈ మొక్కను తీగలాగా పైకి పాకేలాగా ఒక సపోర్ట్ ఇవ్వాలి. దీనికోసం ఒక వైర్ని సపోర్ట్గా కట్టి మొక్క ఎదిగే వరకు పెరగనివ్వాలి. కొన్ని రోజుల తర్వాత మొక్క బాగా పైకి పెరిగిన తర్వాత ఇప్పుడు మనం దీనికి ఒక అందమైన షేప్ని ఇవ్వబోతున్నాము. ఇక్కడ నేనైతే ఒక పైప్ తీసుకున్నానండి. ఇది వాటర్ది బాగా గట్టిగా ఉండేదండి, బ్లాక్ పైప్. ఈ పైప్ని ఆర్చ్ లాగా ఉంచి 2 వైపులా కూడా గోడకి బాగా ఫిక్స్ చేయించాను. ఇలా క్లాంప్స్ వేసి బాగా స్టాండర్డ్గా ఉండే విధంగా ఫిక్స్ చేయించాలండి. లేదంటే మనకు గాలి పెట్టినప్పుడు కానీ లేదంటే కోతులు ఇలా దాన్ని ఊపి పాడు చేస్తాయి. మనం స్టాండర్డ్గా ఫిక్స్ చేసుకోకపోతే మాత్రం కష్టమండి. నేను ఇంత స్టాండర్డ్గా చేయించినా కూడా కోతులు అప్పుడప్పుడు దాన్ని ఊపి ఎలా పడితే అలా చేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా క్లాంప్స్ వేసి స్టాండర్డ్గా పెట్టండి. ఇలా పైపుని ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ రాధా మనోహర్ తీగ ఉంది కదండి, ఆ తీగని నెమ్మదిగా కిందకి తీసుకొని ఈ పైపు చుట్టూ అల్లించాలి. ఫస్ట్ మనం ఈ పైపు చుట్టూ మెల్లగా చుట్టుకుంటూ అల్లించేసేయాలి. ఎక్స్ట్రా ఉన్న కొమ్మలు ఏమైనా ఉంటే కట్ చేసేయండి. అప్పుడు అక్కడ నుంచి కొత్త చిగుర్లు, కొత్త తీగలు వచ్చి మొక్క కూడా బాగా బుషీగా కనిపిస్తుంది. మనకి ఇక్కడ చూడండి, పైప్ అనేది కనిపించకుండా తీగ మొత్తం ఎంత బాగా అల్లేసుకుందో కదా. ఈ ఫ్లవర్స్ వచ్చేసి జనవరి, ఫిబ్రవరి నుంచి మనకు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందండి. పువ్వులు కూడా గుత్తులు గుత్తులుగా పూస్తాయి. భలే అందంగా ఉంటాయండి ఫ్లవర్స్ కూడా. స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది. నేనైతే నాకు తోచిన విధంగా ఇలా ఆర్చ్ లాగా నేను సెట్ చేయించుకున్నాను. మీరు ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో కూడా మీకు తోచిన ఐడియాలు మీరు ఇవ్వచ్చు, నాకు కూడా తెలుస్తాయి కదా. ఇది మా మెయిన్ గేట్కి ఎదురుగా ఉంటుందండి. ఇది మా మెయిన్ గేట్. ఎంట్రన్స్లోనే ఇలా ఆర్చ్ లాగా ఈ పైప్తో ఇలా చేయించుకున్నాను. ఇక్కడ నాకైతే 2 మొక్కలు ఉన్నాయండి, 2 క్రీపర్స్. ఒకటి ఆల్మండా క్రీపర్, ఒకటి రాధా మనోహర్ క్రీపరు. ఆల్మండా క్రీపర్ కని ఒక పైపు, దీనికని చెప్పేసి ఒక పైపు, ఇలా 2 ఆర్చులు పెట్టించాను. ఇలా పెట్టించుకోవాలి అనే నాది ఎన్ని ఏండ్ల కోరికండి, ఇప్పటికి నెరవేరింది. ఇలా చేస్తే మీ గార్డెన్లో చాలా అందమైన ఒక లుక్ వస్తుందండి. చూసేవారిని కూడా చాలా ఆకట్టుకుంటుంది. నాదైతే ఇప్పుడు ఇది గేట్కి ఎదురుగా ఉంటుందండి, మెయిన్ గేట్కి ఎదురుగా ఉంటుంది. దారిన వెళ్ళే వాళ్ళు కూడా ఆగి మరీ చూసి చాలా బాగుందండి, చాలా బాగా పెట్టుకున్నారు అని అంటూ ఉంటారు. అలాంటి టైంలో మనకి ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుందండి. మరి మీ ఇంట్లో కూడా ఈ రాధా మనోహర్ మొక్క ఉందా? అయితే ఇలా ట్రై చేసి చూడండి, చాలా అందంగా ఉంటుందండి. ఒక రాధా మనోహర్ మొక్కనే కాదండి, ఏ క్రీపర్ ప్లాంట్ అయినా కూడా ఇలా అల్లించుకోవచ్చు. ఈ రాధా మనోహర్ మొక్క ఏంటి అంటే మనకు ఎప్పుడు పువ్వులతో ఫుల్గా ఉంటాయండి. ఈ తీగ ఎప్పుడు కూడా పూలతో అందంగా ఉంటుంది. సో కాబట్టి నేను ఈ మొక్కను ఎంచుకున్నాను. అలాగే గార్లిక్ వైన్ కానీ, గిన్నె మాలతి కానీ, ఆల్మండా క్రీపర్ కానీ, ఇలా ఏ క్రీపర్ అయినా కూడా ఇలా అల్లించుకోవచ్చండి, చాలా బాగుంటుంది. బ్లూ వైన్ కానీ, ఎలిఫెంట్ వైన్ కానీ, ఇలా పువ్వులు పూసే మొక్కల్ని ఇలా అల్లించుకున్నామంటే పచ్చగా పువ్వులతో చాలా అందంగా ఉంటుందండి. మన ఇల్లు కావచ్చు, మన టెర్రస్ కావచ్చు, చాలా అందంగా కనిపిస్తుంది. నా ఐడియా ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you.